నమస్తే, వెల్కమ్ టు ఎస్బీడి కుకింగ్ ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం రండి. కావాల్సిన పదార్థాలు కట్ చేసుకున్న టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్ అండి కట్ చేసి పెట్టుకోవాలి. 1.5 గ్లాస్ సేమియా తీసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఈ విధంగా హీట్ ఎక్కిన తర్వాత మనకు కావాల్సింటే పోపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆవాలు, కరింపాకు మాత్రమే వేసుకుంటున్నానండి. మీరు కావాల్సింటే అన్నీ వేసుకోవచ్చండి. ఆవాలు, కరింపాకు వేసుకున్నానండి నేను. ఇవి బాగా వేయించుకోవాలండి, పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు, చిల్లీస్, ఆనియన్స్ ఇందులో వేసుకోవాలండి. మనకు కావాలంటే క్యారెట్, పొటాటోస్, వెజిటేబుల్స్ కావాల్సిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. వేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇలా మగ్గాలండి. మగ్గిన తర్వాత బాగా వేయించుకోవాలండి, పచ్చిగా లేకుండా అన్నీ బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ సేమియాలకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ సేమియాలు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఈ విధంగా మరుగుతుంటాయి. మరుగుతున్న వాటర్లో తగినంత ఉప్పు, మనకు సరిపడేంత ఉప్పు తక్కువగా వేసుకోవాలండి ఎప్పుడైనా ఉప్మాకి. ఈ విధంగా ఉప్పు వేసుకున్న తర్వాత కాసేపు మరగనివ్వాలండి వాటరు. ఈ విధంగా మరుగుతున్న వాటర్లో ఇప్పుడు సేమియాలు యాడ్ చేసుకోవాలండి. సేమియాలు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లోనే ఇది పెట్టుకొని కలుపుకోవాలండి. కాసేపు వాటర్ అన్నీ ఈ విధంగా తగ్గిపోయాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఉప్మా రెడీ అయిపోతుంది. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తానండి.